గ్రామీణ ప్రాంతాలకి నష్టం కలిగించేటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ పథకాన్ని గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని కొనసాగిస్తూ గతంలో ఏదైతే మంచి ఇవి ఉన్నాయో ఇంకా కొన్ని చట్టాలు కూడా చేశారు ప్రసాద్, చేశారు. నల్ల చట్టాలు అని చెప్పని వాటి మీద పోరాటం కూడా చేస్తున్నారు. ఆ చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని చెప్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు అవును, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2014కి ముందు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తాము, ఆ రకంగా మద్దతు ధరలు రైతాంగానికి అందిస్తాము అని చెప్పారు. అంతకుముందు ఏ చట్టం అయితే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు. కాబట్టి మేము మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ పథకాన్ని తీసుకురావడానికి వీల్లేదు, దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి వినియోగదారుల మీద భారం పడుతుంది, కాబట్టి ఇది చెయ్యలేము అని చెప్పి నిర్ద్వందంగా చెప్పేశారు. అంటే ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం, ఎన్నికలైన తర్వాత దాంట్లో మభ్యపెట్టేటువంటి మాటలు. అంటే వారి యొక్క మోసకారితనం ఏంటో ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రజలు. అందుకే తర్వాత ఒక 3 చట్టాలని రైతులకి, వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేటువంటిది, రైతుల మీద మరింత భారాలు మోపేటువంటిది, రైతులు మార్కెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేనటువంటి పద్ధతుల్లో ఈ 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 చట్టాలు నిర్ద్వందంగా రద్దు చేయాలని చెప్పి దాదాపు 383 రోజుల పాటు, అంటే దాదాపు 13 మాసాల పాటు పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రీకరించబడినటువంటి రైతులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. చలికి, ఎండకి, వానలకి వీటన్నిటికీ తట్టుకొని పాపం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు వారి గ్రామాలకు వెళ్ళినాయి, కానీ వాళ్ళు వ్యవసాయాన్ని గ్రామాల్లో వదలలేదు, ఆందోళనని వదలలేదు. 13 మాసాల పాటు కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా దడబుట్టించేటువంటి పద్ధతుల్లో ఆందోళన కొనసాగించారు. చాలా గొప్ప పోరాటం. ఒక రకంగా మరి స్వాతంత్ర పోరాటం అనంతరం భారతదేశంలో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఇది. ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రధానంగా వీటితో పాటు పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి, కానీ పాలకులకు చలనం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ గిట్టుబాటు ధరలు కూడా చాలా పెద్ద సమస్యగా మారని చెప్పాలి. ఎందుకంటే మిర్చిని తీసుకుంటే రోడ్ల మీద పారబోసారు, ఉల్లిపాయ, టమోటా, పొగాకు, పత్తి రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్తి రైతులు ఎక్కడ కూడా ఈ గడిచిన ఏడాదిలో రైతులు రోడ్డు మీద ఉద్యమాలు చేశారు తప్ప ప్రశాంతంగా చేలో వ్యవసాయం చేసుకుంది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు అయితే, రైతుల కుటుంబాలు దీనావస్థితిలో ఉన్నాయి. ఈ అన్నిటికీ కూడా ప్రధాన కారణం పాలకులు అనుకోవచ్చా? డెఫినెట్గా పాలకుల యొక్క విధానాల పుణ్యమే ఇవాళ వ్యవసాయ రంగం ఈ రకంగా దిగజారిపోవటానికి కారణమవుతా ఉంది. అట్లాగే ఆత్మహత్యల పరంపర పెరగటానికి 1990 ప్రాంతం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 3.5 లక్షలు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చాలా పెద్ద సంఖ్య. అదే పెద్ద విపత్తు అని అనుకున్నాం మనం. కానీ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో 150,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికీ ఈ కాలంలో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇచ్చేది ఏమి లేదు. వాళ్ళ కుటుంబాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ చూస్తున్నాయి. 7 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇస్తున్నారు. అదే బయట కార్మికులు లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా చనిపోతే 50 లక్షలు, కోటి రూపాయలు ప్రకటిస్తా ఉన్నారు. మరి రైతును మాత్రం ఏ రకంగా విస్మరిస్తున్నారో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలది. రైతు చనిపోయాడంటే దానికి పరిహారం ప్రభుత్వాలే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వాలు జాగ్రత్త వహించి భవిష్యత్తులో ఈ ఆత్మహత్యల పరంపరని ఆపేదానికి కృషి చేయాలి. ఆ రకంగా లేకపోతే ఒకవేళ పొరపాటున ఇంకా కొంతమంది చనిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే రైతు చాలా గౌరవంగా బతికేవాడు, అప్పులు భరించలేడు. ఎవరన్నా అప్పు కట్టలేదు అని నిలదీస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందువల్లనే రైతులు ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. అందువల్ల
రైతుకి ఈ దురవస్థ రాకుండా కాపాడాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు చనిపోయినటువంటి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. క్వశ్చన్ చెప్పుకోవాలి ప్రసాద్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు, కొనియాడట్లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ చెందిన నాయకులు, సమ్ పర్సన్స్ ఎవరైనా చనిపోతే ఇళ్లకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ₹1,50,000 50,00,000 నష్టపరిహారం ఇచ్చి, మళ్ళీ అక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ తో కూడా కొంత నష్టపరిహారం ఇచ్చి ఆ నష్టపరిహారం అధికారికంగా కూడా అందజేసే పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ రైతులకి వెళ్ళి చనిపోయినటువంటి రైతు ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళ భార్య ఏం చేస్తుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి అని పరామర్శించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించవు. ఏ పాలకులు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రక్రియ చేపట్టారు. గతంలో కొంత ఆ సానుభూతి ఆ పరిస్థితి ఉండేది, కానీ రాను రాను రైతు చనిపోయాడంటే అది కాకతాళీయం అనే ఒక పద్ధతికి వెళ్ళిపోతున్నారు రాజకీయ నాయకులు కానీ లేదు ప్రభుత్వాలు కానీ. రైతు సంఘాలు మాత్రమే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఎందుకు ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, రైతా కౌలు రైతా లేకపోతే గ్రామీణ పేద అనేటువంటి విషయాలని తెలుసుకుంటూ ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం ఆలోచన చేయమని, లేదు వాళ్ళ పిల్లల్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి, ఒకవేళ కౌలు రైతు అయితే అతని కుటుంబానికి భూమి ఎక్కడ నుంచి ఇప్పించండి అని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు తప్పితే ప్రభుత్వాలు వీటన్నిటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి రైతు ఆత్మహత్యకు పాల్పడినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ₹25,00,000 తగ్గకుండా కుటుంబాలను ఆదుకునేదానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. దాంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సదుపాయాలు ఆ కుటుంబాలకి అందే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం. మొన్న ఒక యువ రైతు ఒక ఉద్యమం జరుగుతుంటే ఇది పండించినటువంటి వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ఒక యువ రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను ప్రశ్నించాడు ఒక ప్రశ్న, మేము కూడా వెళ్ళాం కవరేజ్. అక్కడ అతను ఒకటే క్వశ్చన్ అడిగాడు, ప్రతి వస్తువు తయారు చేసిన దానికి తనే ధర నిర్ణయిస్తాడు, మేము పండించిన పంటకి మేము ఎందుకు ధర నిర్ణయించకూడదు, మాకు గిట్టుబాటు ధరలు అసలు మద్దతు ధరలు కాదు, గిట్టుబాటు ధర ఏది మాకు, మేము ఎలాగైతే వ్యవసాయం ఎలా చేయగలం, యువ రైతులు ఎలా వస్తారని ఒక క్వశ్చన్ వేశాడు. దానికి మేమేం సమాధానాలు చెప్పాలో కూడా తెలియలేదు. దీనికి అసలు మీరేం చెప్తారు రైతు సంఘ నాయకుగా మీరు? అందువల్లనే స్వామినాథన్ గారు ఒకటే చెప్పారు, రైతు యొక్క ఆదాయాన్ని, రైతు శ్రమని, రైతు ఉత్పత్తి చేసేటువంటి పంటలకు అయ్యేటువంటి ఖర్చుని వీటన్నిటిని కలిపి ధర నిర్ణయించాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారవుతుందంటే అది పిన్నిస్ కావచ్చు, పెన్ను కావచ్చు, లేదు ఇంకో వస్తువు కాబట్టి అతను తన ఖర్చు, లాభము, పనిచేసే వాళ్ళటువంటి వేతనాలు వీటన్నిటిని కూడా బేరీ చేసుకుని ధర నిర్ణయించి దానికి అదనంగా ఎంఎస్పి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాల ముందు పెడుతున్నాడు. కానీ రైతు మరి ఘోష పెడతా ఉన్నాడు, అయ్యా నేను పండించేదానికి అయ్యేటువంటి ఖర్చులు ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి, కానీ నా పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు, దీనివల్లనే ఇవాళ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మరి రైతు సంఘాలు, రైతులు, మేధావులు అందరూ కూడా చేసినటువంటి కృషి వల్ల స్వామినాథన్ కమిషన్ వేశారు. ఆ స్వామినాథన్ గారు చెప్పింది ఏమిటి, ప్రధానంగా ఈ రైతు పండించేటువంటి పంటలకు ఉత్పత్తులకి C2+50 ప్రకారం ధరలు నిర్ణయిద్దాం, ఆ రకంగా చేస్తే మాత్రమే రైతు బాగా వ్యవసాయంలో నిలబడగలుగుతాడు అనేటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఢిల్లీ ప్రాంతంలో SKM ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. ఏదైతే వ్యవసాయ ధరలు ఉన్నాయో దానికి మద్దతు ధరలు కల్పించడంతో పాటు ఒక గ్యారంటీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, తద్వారా మాత్రమే రైతుకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, అట్లాగే రైతులు, రైతు శిరోభిలాషులు అందరూ కూడా దీన్ని పదే పదే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి ఆ రకమైనటువంటి మంచి రైతులకు జరిగేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఇందాక మీరు అన్నట్టు కొత్త కొత్త చట్టాలు తీస్తున్నారు, చాలా మంచి పేర్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు, కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి? ఇప్పుడు విద్యుత్ చట్టం తెచ్చారు, లేదా విద్యుత్ చట్టం గత 383 రైతు సంఘాలు చేసినటువంటి ఆందోళనలో భాగంగా జరిగినటువంటి సమయంలో, ఆ రోజు ఆందోళన విరమించే సమయంలో నరేంద్ర మోడీ గారు ప్లస్ ప్రభుత్వ పెద్దలు లిఖితపూర్వకంగా రైతు సంఘాలకి హామీ ఇచ్చారు, మేము ఏ చట్టం చేసినా రాబోయేటువంటి కాలంలో అది విద్యుత్ చట్టంతో పాటు వాటన్నిటిని కూడా మేము ప్రజల యొక్క ఆమోదం పొంది, రైతుల ఆమోదం పొంది, మేధావుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ చట్టాలని ప్రతిపాదిస్తాము అని చెప్పి